హాయ్ ఫ్రెండ్స్, సునీత విలియమ్స్ మరియు బారీ బుల్ విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజుల మిషన్ కోసం వెళ్లారు. అయితే స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తద్వారా వ్యోమగాములను భూమికి సురక్షితంగా తీసుకురావడం సాధ్యం కాలేదు. దీంతో సునీత విలియమ్స్, బారీ బుల్ విల్మోర్లు 8 రోజుల మిషన్ కోసం వెళ్లి 8 నెలల పాటు ఐఎస్ఎస్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నాసా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 2025 మార్చి 19న వీరిని భూమికి తిరిగి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వారు నేలపైకి వచ్చాక ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్నాళ్లుగా నేలపై ఉన్న విరుద్ధ వాతావరణానికి అలవాటు పడిన వారు తిరిగి నేలపై చేరుకునేసరికి వారి శారీరక, మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మనం ఇదివరకు అంతరిక్షంలోకి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ కాలం గడిపిన తర్వాత తిరిగి నేలపైకి వచ్చి శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొన్న కొంతమంది వ్యోమగాముల అనుభవాల గురించి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి తెలుసుకుందాం. వ్యోమగాములు అంతరిక్షంలో నిలువుగా నిలబడాల్సిన అవసరం ఉండదు. అందువల్ల వారి కండరాలు, ముఖ్యంగా కాల్వల కండరాలు బలహీనపడతాయి. వ్యోమగాములు తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం సరైన నడక రాకపోవడం సాధారణమే. ఉదాహరణకు స్కాట్ కెల్లీ అనే వ్యోమగామి అంతరిక్షంలో ఏడాది గడిపి భూమికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని వారాల పాటు నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ మళ్ళీ ఆకస్మికంగా భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడాల్సి ఉంటుంది. గతంలో కొంతమంది వ్యోమగాములు నేలపైకి వచ్చాక నిల్చున్నప్పుడు తలనొప్పి, తలతిరుగుడు వంటి సమస్యలు అనుభవించారు. ఉదాహరణకు జాన్ గ్లెన్ అనే వ్యోమగామి 1998లో 77 ఏళ్ల వయసులో అంతరిక్షయానం చేసినప్పుడు భూమికి తిరిగి వచ్చిన తర్వాత రక్తపోటు మార్పులను ఎదుర్కొన్నాడు. అంతరిక్షంలో గడిపిన తర్వాత కొందరు వ్యోమగాములకు దృష్టి మందగించడం లేదా తక్కువ చూపు సమస్య ఏర్పడడం జరిగింది. ఉదాహరణకు నాసా వ్యోమగామి జాన్ ఫిలిప్స్ 2005లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు గడిపిన తర్వాత అతని కంటి చూపు 20/20 నుంచి 20/100కు పడిపోయింది. వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత రేడియేషన్ కారణంగా కొంతకాలం వరకు చర్మ సమస్యలు మరియు కణజాల మార్పులు ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉంటే క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ఇకపోతే మానసిక సమస్యలు కూడా తెలుసుకుందాం. వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత సామాజిక జీవితానికి మళ్ళీ పూర్తిగా అలవాటు పడేంత వరకు కొంత ఒంటరితనం అనుభవిస్తారు. మైకేల్ కొలిన్స్ అపోలో 11 మిషన్లో పాల్గొన్న వ్యోమగామి చంద్రుని వద్ద ఒంటరిగా కక్షలో ఉండడంతో తిరిగి నేలపైకి వచ్చాక కొన్నాళ్ల పాటు అతను ఒంటరితనాన్ని తీవ్రంగా అనుభవించినట్లు చెప్పారు. అంతరిక్షంలో నిద్ర పట్టడం కష్టంగా ఉండటం వల్ల భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వ్యోమగాములు నిద్రలేమితో బాధపడతారు. స్కాట్ కెల్లీ తన పుస్తకం ఎండ్యూరెన్స్లో ఈ సమస్యను పూర్తిగా వివరించాడు. ఇక భూమి వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కొందరు వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత తీవ్రమైన వాతావరణ మార్పులకు, అంటే ఉష్ణోగ్రత మార్పులు, వర్షాలు, గాలి, తేమ వంటి వాటికి సులభంగా అలవాటు పడలేక చాలా ఇబ్బంది పడతారు. ఎండ, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండడం కొంతమందికి అసహనంగా అనిపిస్తుంది. వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు శారీరక, మానసిక పునరావాసం అవసరమవుతుంది. నాసా, రోస్కోమోస్ వంటి సంస్థలు ఇప్పుడు ప్రత్యేకంగా వ్యోమగాముల శరీర మార్పులను పరిశీలిస్తూ రీసెర్చ్ కొనసాగిస్తున్నాయి. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న వారికి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. అయితే ఆధునిక వైద్య, శిక్షణ విధానాల వల్ల వ్యోమగాములు సాధారణ జీవితానికి తిరిగి వచ్చేందుకు సహాయపడుతున్నారు. ఇకపోతే మరి సునీత విలియం పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. సునీత విలియమ్స్ లాంటి వ్యోమగాములు అంతరిక్షంలో 9 నెలల పాటు గడిపిన తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు శరీరం మళ్ళీ భూమి గురుత్వాకర్షణకు అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఎదురయ్యే సవాళ్ళ గురించి కూడా ఒకసారి పరిశీలిద్దాం. నేలపైకి రాగానే ముందుగా ఆమెకు మెడికల్ చెకప్లు చేస్తారు. వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీక్షిస్తారు. రక్తపోటు, గుండె స్పందన, కండరాల బలం మొదలైనవి పరిశీలిస్తారు. అనంతరం ఆమెను గురుత్వాకర్షణ లేని వాతావరణానికి అలవాటు పడిన తర్వాత శరీరాన్ని మళ్ళీ భూమి పరిస్థితులకు అనుకూలంగా మార్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కండరాలను, ఎముకలను బలపరచడానికి ఫిజియోథెరపీ, వ్యాయామం అవసరమవుతాయి. అంతరిక్ష ప్రయాణం వల్ల హృదయ సంబంధిత మార్పులు, ఎముకల దృఢత్వం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. సరైన పౌష్టికాహారం తీసుకోవాల్సి వస్తుంది. అంతరిక్ష ప్రయాణం తర్వాత మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచేందుకు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకుంటారు. వ్యోమగాములు తిరిగి వచ్చినప్పుడు కొన్ని రోజులు నడవడం కూడా కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే అంతరిక్షంలో కండరాలు ఎక్కువగా ఉపయోగపడవు.
నాసా అధ్యయనాల ప్రకారం వ్యోమగాములకు ఎముకల సాంద్రత కొంతవరకు తగ్గిపోతుంది. దీనివల్ల ఫ్రాక్చర్ల ప్రమాదం పెరిగిపోతుంది. గుండె మరియు రక్తనాళ వ్యవస్థ తిరిగి భూమి పరిస్థితులకు అలవాటు పడే వరకు తక్కువ రక్తపోటు, తలనొప్పి, తల తిరగబడే భావన లాంటి సమస్యలు ఉంటాయి. అంతరిక్షంలో గడిపిన సమయం తర్వాత సాధారణ జీవితం తగినంత ఉత్సాహంగా లేకపోవచ్చు. కొంతమంది వ్యోమగాములు ఒంటరితనాన్ని, మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు. వ్యోమగాములు భూమికి వచ్చిన వెంటనే కొంత సమయం పాటు సరిగ్గా నడవడం, సమతుల్యత కాపాడడం వంటివి కష్టమవుతాయి. మొత్తంగా చెప్పాలంటే వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు శారీరక, మానసిక పునరావాసం అవసరమవుతుంది. నాసా, రోస్కోమోస్ వంటి సంస్థలు ఇప్పుడు ప్రత్యేకంగా వ్యోమగాముల శరీర మార్పులను పరిశీలిస్తూ రీసెర్చ్ కొనసాగిస్తున్నాయి. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న వారికి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. అయితే ఆధునిక వైద్య, శిక్షణ విధానాల వల్ల వ్యోమగాములు సాధారణ జీవితానికి తిరిగి వచ్చేందుకు సహాయపడుతున్నారు. సునీత విలియమ్స్ లాంటి అనుభవజ్ఞులైన వ్యోమగాములకు ఈ సమస్యలన్నీ సాధారణమే. సాధారణంగా 3 నుండి 6 నెలల్లో ఆమె పూర్తిగా కోలుకొని మళ్ళీ సాధారణ జీవన విధానాన్ని కొనసాగిస్తుంది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.